శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో వరుస గని ప్రమాదాలు కార్మికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సింగరేణి యాజమాన్యం సరైన రక్షణ చర్యలు చేపట్టని కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక గన్లలో వరుస ప్రమాదాలతో కార్మికులు తీవ్ర ఒత్తిడికి ఆందోళనకు గురవుతున్నారు. బొగ్గు ఉత్పత్తి వేటలో సింగరేణి యాజమాన్యం కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో వరుస ప్రమాదాలతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జూన్ 7వ తేదీన SRP-3 గనిలో రాత్రి ప్రమాదం జరిగింది. 5వ సిమ్ 0 లెవెల్ 7 డ్రెస్ జంక్షన్ వద్ద భర్తీలోని 5 డబ్బాలు కిందకు దిగగా వాటిని తిరిగి పట్టాలపై ఎక్కించే క్రమంలో ట్రామర్ శ్రీకాంత్ వెంకటేష్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. జూన్ 17న రెండో షిఫ్టులో బ్లాస్టింగ్ చేయగా సమీపంలో ఉన్న వెంకట్రమణ కళ్లల్లో బొగ్గు ముక్కలు పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగి 15 రోజులు గడవకముందే జూలై 2వ తేదీన 5వ సిమ్ 10 1/2 లెవెల్ 25 డిపో వద్ద సైడ్ ఫాల్ కావడంతో కోల్డ్ కట్టర్ ఉద్యోగులు సంపత్, మహేందర్, సపోర్ట్మెంట్ రవికుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారి పని పూర్తయిన తరువాత మళ్లీ బలవంతంగా డ్రిల్ చేయించడంతో ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. సింగరేణి ప్రాంతంలో శ్రీరాంపూర్ డివిజన్లో సింగరేణి కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. యాజమాన్యం పని ఒత్తిడి వల్ల ఇప్పుడున్నటువంటి యువ కార్మికులకు పని ఒత్తిడి పెంచి వారి యొక్క సేఫ్టీకి నిర్లక్ష్యంగా మొన్నటికి మొన్న శ్రీరాంపూర్ డివిజన్లోని SRP-3 గనిలో 4 కోల్ కట్టర్లకు గాను 3 కోల్ కట్టర్లకు సైడ్ ఫాల్ అయ్యి వారికి తీవ్రంగా గాయాలు అవడం జరిగింది. ఇది కేవలం అక్కడున్నటువంటి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్లనే అక్కడున్నటువంటి కోల్ కట్టర్లకు దెబ్బలు తాకడం జరిగింది. ఇవాళ సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి దుశ్చర్య ఏంటంటే ఆయనకు కాలు మరియు చేయబోయింది. ఇప్పుడు వారి కుటుంబానికి ఏ విధంగా వారు న్యాయం చేస్తారని చెప్పి మేము ఖచ్చితంగా దీన్ని TBG కేసు ద్వారా TRS యొక్క విధానంతో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా పనిముట్లు లేకున్నా కూడా కార్మికుల్ని ఒత్తిడి చేసి మీరు పనిచేయాలని చెప్పేసి తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తూ ఉంది. ఇదే విధంగా కొనసాగితే రేపు తీవ్రమైనటువంటి యాక్సిడెంట్లు గిట్ట ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా TBG కేసు ద్వారా మేము పెద్ద ఎత్తున ధర్నాలు మరియు రాస్తారోకోలు చేపడతామని అదేవిధంగా TBG కేసు ద్వారా తెలియజేస్తున్నాం. ఈ 2 నెలల్లో దాదాపు 5-6 ప్రమాదాలు చాలా జరగడం జరిగింది. కార్మికులు శ్రీరాంపూర్ ఏరియాలో చాలా భయమాలకు గురి కావడం జరుగుతుంది. ఎందుకంటే మైన్ లెవెల్లో కానీ ఏరియా లెవెల్లో జరిగినటువంటి సేఫ్టీ అవగాహన సదస్సులు కానీ అదేవిధంగా సేఫ్టీకి సంబంధించినటువంటి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ను సరైన విధంగా అమలు చేయకపోవడం వలన ఈరోజు ప్రమాదాలు గురి కావడం జరుగుతుంది. సకాలంలో కార్మికులకు ఈ పనిముట్లు అందించినట్లయితే కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అవి అందకపోవడం వల్ల పని ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో కార్మికుడు పనిచేస్తున్నాడు. అదొక తప్పిదం, అదొక మిస్టేక్లో ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి తప్ప దీనికి పూర్తి బాధ్యత మేనేజ్మెంట్దే. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ గారికి కూడా మేము తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రమాదాలకు ఏ విధంగా జరుగుతున్నాయి ముందే గ్రహించినట్లయితే ఈ ప్రమాదాలు నివారించవచ్చని మేము చెప్పడం జరిగింది. దీనికి కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మేనేజ్మెంట్ వైఫల్యం వలన ఈరోజు ఈ యొక్క వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. జూలై 6న ఉదయం షిఫ్ట్లో ట్రామర్ ఉద్యోగి పోషమల్లు గనిలోని సిమ్ అండ్ లెస్ నుంచి 31 ఖాళీ డబ్బాలను రాడ్డుతో తీసుకెళ్తుండగా రాడ్ హుక్ జారిపోయి కుడికాలు కింద భాగంలో బలంగా తగలడంతో కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అధికారులు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యుల సూచన మేరకు కరీంనగర్కు తరలించారు. గ్రేడింగ్ మైన్ అయిన SRP-3లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. బొగ్గు తీసిన తర్వాత ఇసుకతో నింపకుండానే ఉత్పత్తి పనులు చేస్తున్నారని తెలుస్తున్నది. అలాగే ఒకసారి కోల్ కట్టింగ్ పూర్తయిన తర్వాత డ్యూటీ ముగించుకునే సమయంలో రక్షణ చర్యలు చేపట్టకుండానే కోల్ కట్టర్ ఉద్యోగులతో మళ్లీ ఉల్లు కోయిస్తున్నారని, ఇతర కార్మికులతోనూ అదనపు పనులు చేయిస్తున్నారని కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందువలనే తరచూ గనిలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. వెంటిలేషన్ లేకపోవడంతో కార్మికులు తరచూ అవస్థకు గురవుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యం చేరాలనే ఆతృతలో అధికారులు రక్షణ చర్యలు చేపట్టకుండానే కార్మికులతో బలవంతంగా పనులు చేయించడంతో
కాదు అని చెప్పలేక కార్మికులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు గనులలో సరైన రక్షణ చర్యలు చేపడుతూ ఉద్యోగులను కాపాడుకుంటూ బొగ్గు ఉత్పత్తి చేయాలంటూ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.